హాయ్ ఫ్రెండ్స్, ఏంటో ఈరోజు వ్లాగ్ చేయాలనిపించింది, చేస్తున్నా. మీకు లైక్ కొట్టాలనిపిస్తే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తే చెయ్యండి, షేర్ చేయాలనిపిస్తే చెయ్యండి. బాయ్ ఫ్రెండ్స్. ఈరోజు రామేశ్వరం వెళ్తున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బయలుదేరుతాం. 9:30 టైము, 8:30 అయింది టైం. ఇంకా మా వాళ్ళు మేకప్లు వేసుకుంటా కూర్చున్నారు. అవి సర్దుకోలేదు, ఇవి సర్దుకోలేదు అనుకుంటా. నేనేమో ఎప్పుడో మేకప్ అయిపోయి కూర్చున్నాను. టైంపాస్ కావట్లేదు, వ్లాగ్ చేస్తున్నాను. అయినా ఏదో చెప్దాం అనుకున్నాను, మర్చిపోయిన. ఆగండి ఫ్రెండ్స్. నేను ఎక్కడెక్కడికి వెళ్ళబోతున్నాను, ఏమేమి చేయబోతున్నాను అన్నీ చిన్నవి కూడా తీసి పెడతా. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. సో అప్పుడే ఒకరు బయటకు వచ్చారు చాలా వేగంగా. నేను వచ్చిన గంట తర్వాత పైన వచ్చారుగా బయటకు మేకప్ వేసుకొని. అడుగుదాం ఎక్కడికి వెళ్తున్నామా ఏంటని. మ్యామ్ హాయ్ అండి. హాయ్ పెన్స్ అని ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, హాయ్ చెప్పాలనిపించి చెప్పాను ఫ్రెండ్స్. సరే అయితే ఫ్రెండ్స్ కాదు, నీట్గా ఫ్లైట్లు బుక్ చేసా. అరే ఏందిరా నువ్వు, ఆగరా నువ్వు, ఆగు కాన్సెప్ట్ నీట్గా. బ్లూటూత్ అన్న ఆగ్నా, అమ్మో బ్లూటూత్. ఫ్లైట్ బుక్ చేసావు, ట్రైన్ బుక్ చేసావు. అరే ఆగరా నువ్వు. అయితే ఎక్కడికో చెప్పి అందరికి. రామేశ్వరం. దేనికి? టెంపుల్ కి. రామేశ్వరం వెళ్తే ఉన్న శనంత పోతుందని చెప్పి వెళ్తున్నాం. సో వెళ్తున్నాం అన్నమాట. మరి మన కొత్తగా చేసిన ఛానల్కి ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మట్టి మర్చిపోకండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్. ఎవరు అనుకుంటున్నా? హాయ్ ఫ్రెండ్స్. నేను మర్చిపోయి నువ్వు పాటలు పాడతావా? కాదు, ఇంకో క్యాండిడేట్ మిస్ అయింది అని అనిపిస్తుంది కదా. ఎవరికైనా అనిపించిందా? కమెంట్. అనిపించే ఉంటుందిలే, చూపిస్తాను. క్యాండిడేట్ అసలు నీ ఫ్యాన్స్ ఏమైపోతారు నువ్వు కనిపించకపోతే? హాయ్ చెప్పాలి. ఎవరు అనుకున్నావు? ఇక్కడ ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ అనే అంటాం మేము, మాకు రాదు, ఇలాగే అంటాం మేము. ఏంటి కలద్దలు పెట్టు? సన్ గ్లాసెసా?
మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. టర్న్ ఎయిర్పోర్ట్. సో చెప్పా కదా, అన్నీ షూట్ చేసి బాగా చేస్తా, కానీ ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది. ఫన్ మిస్ అవుతుంది ఇక్కడ. ఏం లేదు మరి, ఏమి అంత దీని బాధ వైపు చూపిస్తే ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తారు జనాలకి. చెప్పుడిపోయింది. అక్కడ అమ్మ తన్నేసుకొని ఏటమ్మ అలా తన్నుకొని పెడిపోయామంటే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు అలా తన్నుకొని రావాలి అంట. తెలివి కవరింగ్, అదే నైస్ కవరింగ్. ఎయిర్పోర్ట్లో ఎందుకు అన్నీ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు మళ్ళీ బ్యాగ్స్. పెడుతున్నావా? సరే అయితే ఓకే, నో ప్రాబ్లం. మాట్లాడలేకపోతున్నా, నేను మాట్లాడిన కూడా వినిపించట్లే కదా. ఏరీలు ఏదో నోరికి మాట్లాడు. తెలుసా, నేను ఆధార్ కార్డ్ చూపించాము. ఆధార్ కార్డ్ చూపిస్తే వాళ్ళు అన్నారు, ఏ అచ్చా నీయే, ఏ అచ్చా, ఇప్పుడు బాగుంది అప్పుడు బాగాలేదంట. పోలీసు అబ్బా అమ్మ మంచి కమెంట్ ఇచ్చారు కదా. వాళ్ళ మాట నమ్మద్దు. మీకు తర్వాత ఆధార్ కార్డ్ చూపిస్తాను. ఏం చేస్తున్నారు? చెక్ అవుతుంది. అటువే వెళ్ళండి. మాస్క్ తీసుకో. చెక్ పవర్ బ్యాంక్ ఉందా? పవర్ బ్యాంక్ ఏం లేదు. చార్జెస్ అయితే చార్జెస్ పాప పని 24 గంటలు తిన్నవి. ఏం తింటున్నావు? ప్లమ్ కేకా? ఇందాకేం తిన్నావు మరి? కోక్ తాగావా? ఇంట్లో ఏం తినేసి వచ్చా? దాని పేరు మర్చిపోయాను. అది దాని పేరు మర్చిపోయే అంతలా తింటుంది. తిన్నాం పందిలాగా కూర్చోవడం, ఇంకంతే. ఇంకే పని ఉండదు దీన్ని చెప్పాలనుకుంటే. అయిపోయింది మొత్తం. ఇంకా బ్యాలెన్స్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కడమే. ఆగండి, వాళ్ళని కూడా చూపిస్తాను. హర్షి, దీపు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాము. ఫస్ట్ యూట్యూబ్ వీడియో కాబట్టి ఏంటి ఇవన్నీ నీకు ఎవరికి ఇవ్వలేదు? అందరికీ ఇచ్చా ఏంటి? ఫైనల్లీ విశాఖపట్నం టు బెంగళూరు ఎలాగోలా రీచ్ అయ్యాం బాగానే. కానీ అక్కడక్కడ వ్లాగ్స్ చేయలేకపోయాను ఫ్లైట్లో అయితే, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ లేదు. అండ్ చాలా కష్టమైంది మొబైల్ యూజ్ చేయడానికే. ఫ్లైట్ ఫస్ట్ టైం కదా,
చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది ఫస్ట్ అయితే. తర్వాత ల్యాండ్ అవుతున్నప్పుడు వామ్మో నా భయం చూడాలి ఇంకా టూ మచ్. అండ్ దట్స్ బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నా నా అయితే. రైట్, ఫుడ్ తిని అలా కూర్చున్నా. బోర్ కొడుతుంది, మిగతా వాళ్ళంతా షాపింగ్ వెళ్ళారు, నేను మాత్రమే ఛార్జింగ్ పెట్టుకొని కూర్చున్నా. ఓకే అమ్మ, ఇప్పుడు ఎంత అవుతుంది? టైం 7 అవుతుంది. మేము బెంగళూరులో దిగి రోజు మార్నింగ్ 12కి దిగాం, ఎగ్జాక్ట్గా 7కి. ఇప్పుడు బెంగళూరు నుంచి చెన్నైకి. అమ్మ, ఇప్పుడు ఎన్ని తిప్పలు పడాలో. సో బోరింగ్ యాట్ హియర్, చాలా బోరింగ్. మేమైతే స్లీప్ వేసాము, తర్వాత మేకప్ వేసాము. 2 hours ఇంతసేపు పడుకున్నాం, అందుకే బ్లాగ్ చేయలేదు ఎయిర్పోర్ట్లో. బాయ్ ఫ్రెండ్స్, కట్ కట్. ఫీలింగ్ సో టైర్డ్ అనమాట, చాలా చాలా. అసలు ఏసీ ఆన్ చేయరు, ఏమీ చేయరు. చెన్నైలో ల్యాండ్ అయ్యానని నేను చెప్తుంటే ఇది వచ్చి మధ్యలోనే ఏం మాట్లాడుతుందండి? టైర్డ్ అయిపోతే టైర్డ్ అయిపోయామని చెప్పాలి. ఈవిడేమో ఈవిడ బిజీ, ఈవిడదే. అసలు కనీసం మాతో హాయ్ చెప్పాలనిపించింది, చెప్పాను ఫ్రెండ్స్. తెల్లవారి నుంచి అదే డైలాగ్, ఏ డైలాగ్లో మార్చట్లేదు. దిస్ ఈస్ ద ఎయిర్పోర్ట్. ఇంకా వెయిటింగ్. ఈ మ్యాగీ తినేసాక క్యాబ్ బుక్ చేసాము ఆల్రెడీ. క్యాబ్ వస్తే ఎక్కేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాక అప్పుడు వ్లాగ్ చేస్తాం మళ్ళీ. అప్పటి వరకు నో వ్లాగ్, ఎందుకంటే ఛార్జింగ్ 3% ఉంది. 3%. Oh my God. ఎక్కడ ఛార్జింగ్ పెడదామన్నా వెంటనే టైం అయిపోతుంది. బోర్డింగ్ కోసం అని పిలిచేయడం తప్ప అక్కడ ఏం లేదు, టైం వేస్ట్ అనమాట. సో ఆఫ్టర్ వి ఫ్రెషింగ్ విల్ డూ అగైన్ ది వ్లాగ్. థ్యాంక్ యూ. అమ్మయ్య, ఎలాగోలాగా చెన్నై రీచ్ అయిపోయాం. ఇంకా రామేశ్వరం ఒక్కటే ఉంది, అక్కడికి కూడా బేగా రీచ్ అయిపోతే బాగుంటుంది. ఏదో చెప్పాలనుకుంటాను, మర్చిపోతాను అంతే, నేను పిచ్చిదాన్ని. కానీ చూసారా, ఫ్లైట్లో తిరిగినా కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చాయి, నిద్ర లేక. నాకు మామూలుగా వచ్చాయి, మమ్మీకి అయితే చూడండి సార్, అమ్మా చూడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ చెప్పాలనిపించింది ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నా. నువ్వు వ్లాగ్ మొత్తం ఇదే చెప్తున్నావు, ఇది కాకుండా ఇంకో డైలాగ్ ఏం చెప్పు. లేదా వాళ్ళు లేదంటే వాళ్ళు కమెంట్లు పెడతారు, ఏంది పిచ్చిదానిలో అలా చెప్తుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ అంట. సో ఇది నైట్, రూమ్కి రీచ్ అయిపోయాము. ఇంకే వ్లాగ్ చేసే ఓపిక నాకు అస్సలు లేదు. మార్నింగ్ లేచి ఫ్రెష్ అవ్వగానే ముందు వ్లాగే చేస్తా. ఓకే, బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. ఈరోజు ప్లానింగ్ ఏంటి తెలుసా? అది డే 2. ఈరోజు ప్లానింగ్ అయితే ఏం లేదు, లెగడమే 12 గంటలు లేచాము. రెడీ అయినప్పటికీ 3 అయింది. సో ఎగ్జాక్ట్లీ 1కి తిన్నాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. అంటే ఈ హోటల్లో బాగాలేదు మోస్ట్లీ, కాకపోతే పర్లేదు, చెన్నై ఫుడ్ బాగుంటుంది అంటారు. అంటే సాంబార్ ఇడ్లీ, సాంబార్ రైస్, సాంబార్ సంథింగ్ సాంబార్ అన్నమాట అసలు. సో ఏదైతే అయింది. సెకండ్ డే. ఈ ట్రావెలింగ్ ఎలాంటిదంటే, ట్రావెలింగ్లో వ్లాగ్స్ చేయడం ఇంకా కొంచెం కష్టం అన్నమాట. అయినా ట్రై చేస్తున్నాను నేను చేయటానికి. నాకైతే చాలా కష్టం. ఇలా హ్యాండ్ పెట్టుకుని హ్యాండ్తో పట్టుకుంటున్నాను, చూసారా? హ్యాండ్తో పట్టుకుంటుంటే కష్టం. సెల్ఫీ స్టిక్ ఉండేది కానీ పోయింది. సో ఓకే, ఐఎమ్ ఫైన్ విత్ ఆల్. నాది రెడీ అయిపోయింది, వర్షిది రెడీ అయిపోయింది. ఇంకా మమ్మీ ఒకటే, మమ్మీ రూమ్ వెకేట్ చేస్తున్నామని చెప్పడానికి వెళ్ళింది. సో ట్రైన్లో మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసి, అంటే ఇప్పుడు రామేశ్వరం చెన్నై నుంచి 10 hours ఇన్ ట్రైన్ అయితే 10 గంటలు. రేపు మార్నింగ్కి 5కి ట్రైన్ మాట ఇప్పుడు. సో ఇప్పటికే టైం 3:30 అయిపోయింది. ఇంకా 4, 5
అక్కడికి వెళ్ళేపటికే 5 అయిపోతుంది. రైల్వే స్టేషన్కి కొంచెం దూరం అన్నమాట మేము ఉంటుంది. అక్కడ వెళ్ళి 5కి మళ్ళీ రేపు మార్నింగ్ అక్కడ డ్రాపింగ్ మార్నింగ్ 4 ఎర్లీ మార్నింగ్ 4కి. బాబోయ్ చాలా కష్టం. మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తుంది 4కి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాం. అండ్ ఇంకేం చెప్పాలి, ఇంకేముంటాయండి, ఫన్ లేకుండా అయిపోయింది సెకండ్ డే. సో 1 వీక్ వ్లాగ్ కదా, చూద్దాం ఇంకా ఎన్ని డేస్. సో ఇప్పుడు వెకెట్ చేసేస్తున్నాము, టైం అయిపోతుంది. మమ్మీ హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ట్రైన్ ఎక్కాక మళ్ళీ వ్లాగ్, ఓకేనా? బాయ్ బాయ్. Bye. పదండి పదండి. అయ్యా ఇంకేం చెప్పాలా? ఇఫ్ ఏమైనా మీకు మిస్ అయింది అనిపిస్తే ఏమనుకోకండి, ఈ ఒకసారి సపోర్ట్ చేయండి. సార్ పక్కా మంచి బ్లాగ్స్ చేస్తా, ఓకే? జన్ బాయ్ బాయ్. హాయ్ హాయ్, వచ్చాను రైల్వే స్టేషన్కి. రైల్వే స్టేషన్. సో స్టేషన్కి వచ్చేసాము. అదిగో రిషి, మమ్మీ. ఇంకా 1 hour టైం ఉంది ట్రైన్ రావడానికి. వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. మమ్మీ వచ్చామా ట్రైన్ దగ్గరికి? మా ఏంటమ్మా మనకి ట్రావెలింగ్ బాధ. మరి గుడికి వెళ్ళాలంటే తిరగాలి కదమ్మా. ఎవరు చెప్పారమ్మా గుడికి వెళ్ళాలి అని? కొట్టానండి. ఇంకేంటైతే వీళ్ళకంటే చాలా బోర్ కొడుతుందంట మన బ్లాగ్ చూస్తుంటే. ఏం చేద్దాం? సో ఎలాగైనా రీచ్ అయ్యాను చెన్నై వరకు మంచిగా. ఇప్పుడు ఏం చేయాలి నాకైతే అస్సలు అర్థం కావట్లే, టైంపాస్ కూడా అవ్వట్లే. హెయిర్ స్టైల్ బాగుందా? బాగానే ఉంటుందిలేండి. అమ్మా ఇంకా చాలా దూరం నడవాలి. సరే సో ట్రైన్ ఎక్కేసాము ఫైనల్గా. మూవ్ అయిపోయింది. రేపు మార్నింగ్ 4 వరకు ఇక్కడ ఇలాగా టైం పాస్ చేయాలి. ఇదైతే ఫుల్ డౌన్ అయిపోయింది. మాట్లాడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎందుకే మొహం అలా ఇట్టు? సో బీచ్కి రూట్ అయితే మాకు తెలీదు. ఎవరైనా హెల్ప్ అడుగుదామన్నా అందరూ తమిళ్ మాట్లాడుతున్నారు. తమిళ్ చాలా కొంచెం కొంచెం వచ్చు. సో వెళ్తున్నాము. ఏదో ఒకలా కష్టపడి వెళ్ళిపోయాక ఐ షో యూ ద బీచ్. బాయ్. సో హాయ్ హాయ్ హాయ్. ఇక్కడ రామేశ్వరం నుంచి మేము మధురై వెళ్ళటానికి, అంటే అమ్మవారి గుడికి వెళ్ళటానికి అని చెప్పి ఒక దగ్గర ఆగాం. ఇక్కడ ఈ గుడి వెనకట్లు కనిపిస్తుంది, తర్వాత పిక్ పెడతామట. ఈ గుడి చాలా ఫేమస్ అంట. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఏంటంటే రాముడు సీతాదేవిని లంక నుంచి పట్టుకొస్తున్నప్పుడు సీతాదేవి దాహం వేస్తుంది అని అడిగిందంట. అడిగినప్పుడు రాముడు, సముద్రం ఒకటే ఉంది కదా ఇక్కడ, రాముడు ఒక బాణం విసిరి ఈ సముద్రంలోకి ఒక బాణం విసిరాడంట. బాణం విసిరి ఆ నీళ్ళు తీసుకొని సీతాదేవికి ఇచ్చారంట.
సీతాదేవి తాగింది. కానీ ఇవి అంతా ఉప్పు నీళ్ళు కదా, రాముడు ఇచ్చిన నీళ్ళు తీగ ఉన్నాయన్నమాట. అంటే ఆయన బాణం వేయడం వల్ల నీళ్ళు తీగ అయ్యాయి. సో సీతాదేవి ఇక్కడ నీళ్ళు తాగింది. తర్వాత రాముల వారు వారి యొక్క బాణము ఇంకా కొన్ని సంబంధించినవి ఇక్కడ పాతి పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి అందరూ అంటూ ఉంటారు ఈ సముద్రం ఇక్కడ నీళ్ళు తీగా ఉంటాయని. సో మేము ఇంక అదే చూద్దామని వచ్చాను. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఓకే వావ్. ఇక్కడ టెంపుల్ మాట, టెంపుల్ నుంచి ఇదంతా బ్రిడ్జ్ మాట. ఓకే వావ్, చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఇక్కడ అయిపోయింది. నేను చెప్పాను కదా ఇక్కడ నుయ్యి వస్తుంది. ఆ నుయ్యలో నీళ్ళు ఫస్ట్ టైం తాగినప్పుడు కొంచెం ఘాటు ఉన్నాయి, తర్వాత సెకండ్ టైం తాగినప్పుడు మామూలు యావరేజ్ ఉన్నాయి, థర్డ్ టైం తాగేటప్పుడు ఓం నమః శివాయ అనుకుంటూ చాలా బాగున్నాయి. అంటే మన మామూలు వాటర్ లాగే ఉన్నాయి. సో ఆ బావిని చూపిస్తాను. నేనైతే ఇలాంటివి నమ్మేదాన్ని కాదు, కానీ ఇప్పుడు తాగిన తర్వాత నమ్ముతున్నాను అలా ఎలా మారుతాయి అని చెప్పి. అంతా సముద్రమే తర్వాత, కానీ బావిలో నీళ్ళు ఇస్తే ఇచ్చారు మాకు. చూపిస్తాను ఆగండి. స్వీట్గా ఉంటుంది. ఈ బావిలో నీళ్ళే. సో ఇదంతా బీచ్ అమేజింగ్.
మొత్తానికి అయితే మీనాక్షి టెంపుల్కి వచ్చాము, కానీ ఫోన్స్ నాట్ అలౌ లోపలికి. అంత కష్టపడి ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల బ్లాక్ చేయడానికి అవ్వట్లేదు. చూడండి పోయి బయట నుంచేనా. చూసారుగా ఎలా ఉందో. సరే బాయ్. ఫోన్ అయితే లోపలికి అలౌడ్ లేదు కాబట్టి నేను లోపల చూపించలేకపోతున్నా. బయటకు వచ్చేసిన తర్వాత ఎలా రావాలి ఏంటి అనేది డీటెయిల్గా చెప్తా. ఓకే బాయ్. హాయ్ హాయ్. ఈరోజు ఎక్కడికంటే 5th డే. ఈరోజు మేము వెళ్తుంది ధనుష్ కోడి ఫేమస్ ఇక్కడ రామేశ్వరంలో. అన్నీ తిరిగేసాం. ఇది లాస్ట్, ఇంక ఈరోజుతోటే లాస్ట్ మాట ఇది. ఇంకా రేపు టు వైజాగ్. సో ఈరోజు మనం ధనుష్ కోడి చూడబోతున్నాం. ఓకే, వాచ్. బాయ్ బాయ్.
వర్షి ఏం చేస్తున్నావే? ఏం చేస్తున్నావు? ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం. నిన్నే ఆగుతావా? ఆగవా? ఇంకో ఆగు. ఏం చేస్తున్నావు? ఏంటవి? పల్లీలా, శనగలా, పలుకులా? చూడు, పేరు తెలీదు కానీ తింటున్నావు. దెయ్యాలు వచ్చే టైం అయింది అనుకుంటా. ఈ దెయ్యం వెళ్ళిపోయే టైం అయింది. ఎక్కడికి వచ్చినా ఇదే పని. ఇంకా ఈ బ్లాగ్ మొత్తం నీది ఇదే పని, తెలుసా? నీకు తెలుసా ఆ విషయం? తెలీదా? నేను తింటున్నప్పుడే కావాలని నువ్వు స్టార్ట్ చేసి. అవునా? అలాగా? ఏంటి మళ్ళాను ఒకసారి కొంచెం ఇవ్వ నాకు. 2 ఇవ్వవే, ఇన్ని తిన్నావు కదా. ఇవ్వ వర్షి. ఒకటి తిన్నా. ఇంకోటి వర్షం ఉన్నాయి కదా వర్షి. ఒకటి వర్షి. కొన్ని ఇవ్వు, కొన్ని. తొక్కలు నాకెందుకు? నేను ఇవ్వను. ఇన్ని ప్లేస్లు ఎంజాయ్ చేయడానికి మా అమ్మ ట్రిప్ వేస్తే ఇది మటుకి తింటూనే ఉంది. ట్రిప్పుల కన్నా ఎక్కువ డబ్బులు తిండికి అయిపోతుంది. తిండి, మేకప్. బాయ్. లోపలికి వెళ్తున్నా, రావా నువ్వు? బాబాయ్ ఇవన్నీ కూడా ఇల్లులే అన్నమాట. ఇక్కడ ఎప్పుడు సునామీ వచ్చిందో అప్పుడు ఆ సునామీ వచ్చి ఇల్లులన్నీ కూడా మనుషులందరూ చచ్చిపోయారు, ఇల్లులన్నీ పోయినాయి అంట. ఇప్పుడు ఒక చిన్న ఫన్ ఉంటుందమ్మా. మనం ట్రిప్ ఎంత అయింది మన ట్రిప్కి? ఇలా ఇప్పటి వరకు 30,000 అయిందమ్మా. ఎందుకంటే ఫ్లైట్స్లో వచ్చాం కదా, అలా కాకుండా ట్రైన్లో వచ్చుంటే తక్కువే అయ్యేది. అంటే మొత్తం ఎలా అనుకున్నా 30 అయింది నీకు ఇప్పటి వరకు. మరి నీ చిన్న కూతురు తిండికి ఎంత అయింది? ఎందుకే దాని తిండి గురించి నీకు పంది చెప్పు, ఎంత అయింది? ఇవన్నీ నమ్మకండి. బాగా తినాలి, ఆడపిల్లలు బాగా ఉండాలి. ఇది తిందు, బక్కది, అందుకనే బక్కగా ఉంది. మరి వర్షి బాగా తింది. నేను వర్షి ఎంత తిన్నది, ఏంది ఎంత అయ్యిందని అడిగాను, చెప్పు. ఒక 5,000 అయ్యింది అంతే. 4 రోజులకా? ఓ హాయ్ హాయ్ హాయ్. అమ్మయ్య, ఫైనల్లీ డేస్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. కానీ ఇన్ని డేస్ కంప్లీట్ అయ్యాక నేను ఎలా అయ్యానో చూడండి. వాటర్ అయితే నాకు అస్సలు పడలే. లుక్, బ్లాక్గా అయిపోయి, టోటల్ ట్యాన్ ఎక్కువైపోయి చాలా వర్స్ట్గా అయిపోయి అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ట్రైన్లో ఉన్నా, సో వెళ్ళిపోతున్నా వైజాగ్. ఐఎమ్ రియల్లీ టూ హ్యాపీ టు గో. నాకు వెళ్ళిపోవడానికి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వెళ్ళిపోతున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది. ఏమో నాకు తెలీదు, వైజాగ్ అనే కాగానే నాకు నా రూమ్ అంటే ఇష్టం అంతే. బికాస్ ఆఫ్ నా బుక్స్, నేను రాసుకున్న డైరీస్, అవన్నీ చూస్తే నాకు ఒక చిన్న హ్యాపీనెస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎంత వేగా అవన్నీ చూడాలని నాకైతే. సో వెళ్ళిపోతున్నా. కానీ ఇన్ని రోజులు ఎంత బాగా జరిగిందో, టెంపుల్స్ దర్శనాలు అన్నీ చాలా బాగా జరిగాయి. అమ్మ అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది వీటితో. చాలే, నేను
అనుకున్న దాంట్లో ఒక మొక్కు తీరిపోయింది. రామేశ్వరం వచ్చేసాం, అన్ని తీర్థాలకి వెళ్ళాము, అన్నీ మంచిగా దర్శించుకున్నాము. కాకపోతే కొన్ని వాటిలోకి అంటే మీనాక్షమ్మ టెంపుల్లోకి కెమెరా అలౌడ్ చేయలేదని. హాయ్ మొత్తానికైతే వైజాగ్ వచ్చేసాను, రీచ్ అయిపోయాను రామేశ్వరం నుంచి. అలా అంటే రామేశ్వరం నుంచి చెన్నై వెళ్ళి చెన్నై టు వైజాగ్ ఫ్లైట్ మాట. సో ఏంటంటే నా ఫోన్కి ఇచ్చిన ప్రాబ్లం వల్ల కొన్ని వీడియోస్ తీయడానికి అవ్వలేదు, కానీ తీసాను, కానీ బై మిస్టేక్ అవి సేవ్ అవ్వలేదు మొబైల్లో. సో అందుకే కొన్ని వీడియోస్ అయితే నేను చూపించలేకపోతున్నాను. ఇందులో ఏమైనా కొంచెం మిస్ అయితే అర్థం చేసుకోండి, ఫోన్ బాగాలేదు కాబట్టి ముందే చెప్తున్నా. అలాగే చాలా వీడియోస్ ముందు చేసిన డేస్లో కూడా నేను పెట్టాను ఫోన్ ప్రాబ్లం అని చెప్పేసి. కెమెరా ప్రాబ్లం అయితే కాదు, కాకపోతే ఫోన్ ప్రాబ్లం అన్నమాట. సో అందుకే కొంచెం అర్థం చేసుకోండి. రైట్, ఏంటంటే నేను మొత్తానికి ఎలాగోలాగా చూపించాను కొన్ని ప్లేసెస్. నచ్చితే కమెంట్ చేయండి ఏ ప్లేస్ బాగుందా అని చెప్పి. నెక్స్ట్ వ్లాగ్ కూడా మంచిగా చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా. కొత్తవి వీడియోస్ కూడా వస్తాయి యూట్యూబ్లో, ఏమవుతుందో దానికి ముందే అప్డేట్ ఇస్తాను నేను. సో అయిపోయింది, మొత్తానికి వీడియో కూడా అయిపోయింది. సో ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేముంటాయండి, ఇవన్నీ చేశారనుకో కొంచెం నేను ఆనందంగా ఉంటాను, నాకు స్ట్రెంగ్త్ కూడా దొరుకుతుంది. చూసారా బాగా వీక్ అయిపోయాను. ఏముంది, ఇంటికి వచ్చి పడుకొని లెగిచాక మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. సో అందుకే ఇలా ఉన్నా. అంతేనండి, ఇంకేముంటాయి. అంతే. బాయ్, లవ్ యూ ఆల్. బాయ్.